గట్ అంటారు. గట్‌లో సోలార్ పిక్సెల్స్ ఉంటాయి. అంటే ఈ సైన్స్ అనమాట. సోలార్ పిక్సెల్స్ ఐయామ్ మేనిఫెస్టింగ్ కోచ్ వెంకట్. ఈరోజైతే అసల చాలామంది ఏమీ తెలియకుండా మేనిఫెస్టింగ్ అయితే చేసేస్తున్నారు. ఒక అతనైతే ఓన్లీ తనేంటంటే 30,000 సంపాదిస్తున్నాడు. 30,000 సంపాదిస్తా ఉండి నాకు 7,00,00,000 కావాలి, 8,00,00,000 కావాలని చెప్పి అడుగుతున్నాడనమాట. అంటే మన క్లాస్‌కి అటెండ్ అయ్యారు. సో, అట్లా అంటున్నారు. సో, అసలు ఎట్లా మేనిఫెస్టింగ్ అవుద్దనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. దానికి 30,000 వస్తున్నాయి. తన గోల్ ఎంత పెట్టుకోవాలి? 1,00,000 పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే కాన్షియస్ బ్రెయిన్. ఇదంతా కూడా ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఇది సబ్కాన్షియస్ బ్రెయిన్. మీరు ఆల్రెడీ 30,000 వస్తున్నాయి. మీకు ఆల్రెడీ 30,000 వస్తున్నాయి. దాన్ని ₹1,00,000 చెయ్యి. ₹1,00,000 అంటే 1,00,000 అంటే 1,00,000 అంటే మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ నమ్ముతుంది. అంటే మనకి తర్వాత ఏంటంటే ఫీలింగ్ వస్తుంది హార్ట్‌లో. హార్ట్ అనేది 5,000 రెట్లు పవర్‌ఫుల్ దెన్ మైండ్ కంటే. మైండ్ అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్ విడుదల చేస్తుంది. హార్ట్ అనేది మ్యాగ్నెటిక్ సిగ్నల్ అనమాట. రెండు కలిపినప్పుడే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి బయటికి వెళ్తాయి. ఇప్పుడు ఎంత బాగానే ఉంది. ఇప్పుడు లివర్ ఎందుకు వచ్చింది అని చెప్తాం. లివర్ అనేది లివర్ కాదు, గట్ అంటారు. గట్‌లో సోలార్ పిక్సెల్స్ ఉంటాయి. అంటే ఈ సైన్స్ అనమాట. సోలార్ పిక్సెల్స్ ఏంటంటే ఇప్పుడు మీకు 30,000 వచ్చినాయి. సో, ఎప్పుడైతే మీ కాన్షియస్ బ్రెయిన్ అంటే సబ్కాన్షియస్ మైండ్‌కి మీరు ₹1,00,000 వస్తుందని చెప్పి పెట్టుకున్నారు. అఫర్మేషన్ చేస్తూ, విజువలైజేషన్ చేస్తూ, వాటెవర్ ఇమాజినేషన్ చేస్తూ పెట్టుకున్నారు. తర్వాత ఏమవుతుందంటే మీ ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ నుండి గట్‌లోకి వెళ్తుంది. ఆ గట్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎవరికో ఫోన్ చేయాలనిపించడం, సో ఎవరికో మాట్లాడాలనిపించడం, ఇట్లా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఉంచుదనమాట. ఎప్పుడైతే ఈ ₹1,00,000 వచ్చేంత వరకు. అర్థమైంది కదా? సో, ఇవి 3 ఇంపార్టెంటే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ పెట్టుకుందాం. ఇప్పుడు 2,00,00,000 పెట్టుకున్నాడు. ఒక ఆయన అడిగాడని చెప్పా కదా! సో, మాకు 30,000 శాలరీ వస్తుంది, 40,000 శాలరీ వస్తుంది. ఎంత కావాలని అడిగితే 3,00,00,000, 4,00,00,000, 5,00,00,000, 7,00,00,000 అంటున్నాడు. అసలు మన సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుందా? కాన్షియస్ బ్రెయిన్ అంటే సబ్కాన్షియస్‌లోకి వెళ్ళాలి. సబ్కాన్షియస్‌లోకి వెళ్ళినాకే ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ నుండి గట్ ఫీలింగ్ వస్తుంది. గట్ ఫీలింగ్ నుండి మనకి పుష్ వస్తుందనమాట. యూనివర్సల్ పుష్ కావచ్చు, గట్ పుష్ కావచ్చు. అట్లా మనం ఉండలేము. హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతాం అనమాట. ఏదైతే మనం పుష్ చేస్తూ ఉంటే. అప్పుడు మనకి యాక్షన్ వస్తుంది. అంటే ఏదో ఒక బిజినెస్ పెట్టడమో, ఎవరికో కాల్ చేయడమో, లేకపోతే జాబ్‌కి అప్లై చేయడమో, ఎవ్రీథింగ్ అనమాట. సో, ఇంట్యూషన్ అనేది అట్లా పుట్ చేస్తుంది. సిక్స్త్ సెన్స్‌ని యాక్టివేషన్ చేయాలి. అట్లా రియాలిటీలోకి అయితే వస్తుంది. అదే మీరు ఇయన్నీ చేయకుండా మనం ఎంతైతే బిలీవ్ చేస్తామో అంత వస్తుందనమాట. అంటే ఎగ్జాంపుల్ మీరు జిమ్‌కి వెళ్లారనుకోండి. సో, 10 కేజీలు ఎత్తుతారు. తర్వాత 20 కేజీలు ఎత్తుతారు. తర్వాత 30 కేజీలు ఎత్తుతారు. అట్లా గ్రాడ్యువల్‌గా ఎత్తుతారనమాట. అంతే అట్లాగే పనిచేస్తుంది మన సబ్కాన్షియస్ బ్రెయిన్ కూడా. సో, ఇది తెలియకుండా ఇట్లా చేస్తారనమాట. సో, మేమైతే ఇంటర్నేషనల్ లెవెల్ అయితే నేనైతే ట్రైనింగ్ తీసుకున్నా. క్వాంటమ్ మేనిఫెస్టింగ్‌లో గ్రూప్‌లో 10 మందికి, 20 మంది కలిపి చెప్పడం వల్ల ఏ ఉపయోగం అయితే లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజం కాదు. 10 లాస్‌లో ఒక లా. మీరు ఎప్పుడైతే క్వాంటమ్ మేనిఫెస్టింగ్ అనేది రియల్ అనమాట. సైంటిఫిక్ ప్రూఫ్ ఉంటుంది. సో, నేనన్నీ కూడా సైంటిఫిక్ ప్రూఫ్‌తోనే ఇయన్నీ చెప్పాను. అంత పవర్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఒక 10 డేస్‌లో మిరాకిల్స్ అయితే చూస్తారు. మీకు టెస్టిమోనియల్స్ కావాలన్నా సరే మాకు డీఎం చేస్తే ఇస్తామన్నమాట. అంత పవర్ అయితే ఉంటుంది. సో, కొన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి. కొంతమందిని మాత్రమే మేమైతే తీసుకుంటామన్నమాట. మీకు అర్థమైంది కదా! సో, ఇన్ని కూడా ఉంటాయన్నమాట. ఇయన్నీ చేయాలంటే మన వల్ల కాదు. మన సెల్ఫ్‌గా చేసుకోలేము. మళ్ళీ థాట్ ఉంటుంది. థాట్ 60,000 థాట్స్ వస్తాయి. అయన్నీ కూడా రెగ్యులేట్ చేయాలి. చాలా ప్రాసెసింగ్ అయితే ఉంటుంది. మనం అనుకున్నంత ఈజీ కాదు. సెలబ్రిటీలు చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తారు. కానీ వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది. మెంటర్స్ ఉంటారు. మీకు ఒక 10 డేస్ మీది కాదనుకుని చెప్పుకునే ఉంటే అయిపోతుంది. రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ మీ ఫ్లెక్సిబుల్ టైమ్‌లో ఉంటుందన్నమాట. సో, థాంక్ యూ ఫర్